ఇక్కడ వ్యూ చూపిస్తాను చూడండి, బాగుంటుంది ఇక్కడ. బాయ్ ఎట్లా తెలుసా చూసిన. ఓకే చికెన్ స్మెల్ చూద్దాం. స్మెల్ కొంచెం ఇది మొత్తం రబ్బర్. 1 2 3. సో వెరీ గుడ్ మార్నింగ్ గాయస్, దిస్ ఈస్ పవన్ కళ్యాణ్ అండ్ వాచింగ్ XPV. సో ఈరోజు థాయిలాండ్ సెకండ్ డే పుకెట్ నుంచి. సో ఇప్పుడే మేము లేచి అరౌండ్ 10:40కి అట్లా లేచాము. లేచి రెడీ అయ్యి కొంచెం ఫ్రెష్ అయ్యి మార్కెట్కి వెళ్ళి కొంచెం ఇన్స్టంట్ ఫుడ్స్ తీసుకొచ్చాం అనమాట. ఇక్కడ ఫుడ్ చాలా వర్స్ట్ ఉంది. నైట్ మేము చేయాల్సింది, బట్ నేను కొంచెం ఫుల్ టైర్డ్ ఉన్నా కాబట్టి నేను ఏం చేయలేదు. వ్లాగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ రాలేదు కొంచెం. ఎందుకంటే మళ్ళీ ఏదైతే చెప్తాం కాబట్టి దాని బదులు ఎందుకు చెప్తాం అనేసి లైట్ తీసుకున్నాను. సో ఫుల్ రెస్ట్ తీసుకొని సో మంచిగా ఇప్పుడు మనం ఫుడ్ టేస్ట్ చేద్దాం కొద్దిసేపు. ఇది వచ్చేసి బాయిల్డ్ ఎగ్ రైస్, ఇది ఎగ్. సో నాది వచ్చేసి ఆమ్లెట్ విత్ చిల్లీ గ్రేవీ రైస్ అనమాట. సో మనోడు చీజ్తో ఈరోజు చీజ్ అండ్ బ్రెడ్ తోటి సరిపెట్టుకున్నాడు మనోడికి. ఇప్పుడు నేను నైట్ అయినా కానీ వీళ్ళకి ఇంకా స్టిల్ హెడ్ ఎగ్గా ఉంది. వాడు ఇంకా లేవని కూడా లేవలేదు, వాడు ఇంకా అలానే పడుకొని ఉన్నాడు. చూద్దాం, నేను ఇప్పుడు మీకు ఫుడ్ టేస్ట్ చేస్తాను, ఒకసారి చూద్దాం. ఒక బ్యాలెన్స్ తెచ్చుకోవచ్చు, ఏదో తినాలంటే తినవచ్చు. మన ఇండియన్ ఫుడ్కి కొంచెం మ్యాచ్ అలా ఉంది అంతే, బట్ ఓకే, నాట్ సో గుడ్. సో మా హోటల్ పైన స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. ఇప్పుడు స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నాము నలుగురము. ఇక్కడ వ్యూ చూపిస్తాను చూడండి, బాగుంటుంది ఇక్కడ. ఎలా ఉంది? సూపర్ ఉన్నాయి కదా. అట్లు ఇంకోటి చూపిస్తాను అన్నయ్య, నిన్న జర్నీలో వచ్చేటప్పుడు చూపానని చెప్పానా, అదే ద గ్రీన్ మైల్స్ అని రాసింది అక్కడ చిన్నగా, అది మీకు అర్థమైపోయింది అదేంటో. సో ఇప్పుడే బాగా స్విమ్ చేసాం అనమాట. బాగా ఫుల్ ఎనర్జీగా అనిపించింది బాడీ మాత్రం. ఏం చేస్తున్నారు బాయ్ ఎట్లా తెలుసా చూసిన, సీకే కెల్విన్ కేల్. ఇక్కడ వేడి మాత్రం చాలా హెవీగా ఉంది. ఎట్లా హ్యూమిడిటీ 32 degrees ఉన్నాయి, కానీ బాడీ మొత్తంలో చెమట మాత్రం బాగా వస్తుంది. ఫ్రెష్గా రెడీ వచ్చాం కిందకి, ఇలా వచ్చాము అలా చెమట అయిపోయాం. చాలా నాకైతే డిస్కంఫర్ట్ ఉంది ఈ విషయంలో. సో మేమైతే లంచ్కి వెళ్తున్నాం అనమాట. టైం వచ్చేసి ఓకే. సో ఇప్పుడు ఏంటి ఒక ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్తున్నాం అనమాట. నాకు కూడా తెలియదు, సతీష్ బ్రో తీసుకెళ్తుండు రెస్టారెంట్కి. సో అక్కడికి వెళ్ళి మాట్లాడతాను ఒకసారి, చూద్దాం అందు వేలో మనం వెళ్ళాము. సో ఇండియన్ రెస్టారెంట్కి మేము వెళ్దాం అనుకుంటున్నాం, అది కూడా వెళ్తాము, బట్ మధ్యలో ఒక స్ట్రీట్ ఫుడ్ దొరికింది, అది ఒకసారి ట్రై చేస్తుందంట. చాలానే ఉన్నాయి, చూద్దాం. ఒకటి ఏదో ఉంటుంది తెలీదు, ఇది ఒకటి తీసుకుంటున్నాము. ఇది ఒకటి, ఇంకొకటి ఇది వచ్చేసి స్పైసీ చికెన్, ఇది వచ్చేసి 100 baht, ఇది వచ్చేసి 50 baht. చూద్దాం వాళ్ళు ఎలా చేస్తున్నారో చూద్దాం. హలో క్రొకోడైల్ మీట్, యా ప్లీజ్. ప్రాన్స్, క్రొకోడైల్ అండ్ వాట్ ఈస్ చికెన్ స్పైసీ. ఓకే. సో ఇప్పుడు మనకి ఫుడ్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి చికెన్, ఇది వచ్చేసి ప్రాన్స్. సో మనం ఫస్ట్ ఒక చికెన్తో ట్రై చేద్దాం. గ్రిల్ చికెన్ స్మెల్ చూద్దాం. స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఏమనుకుంది చూద్దాం. సరే, ఇటు అది చికెన్ లాగా లేదు, ఎట్లాగా లేదు, అర్థం కావట్లేదు. అది ఒక బర్గర్ పార్టీలో ఎలా ఉంటుంది చికెన్ అలా అనిపిస్తుంది కొంచెం, అంటే అంత చికెన్ టేస్ట్ రావట్లేదు అది. సో మనం ఇప్పుడు ఒకసారి ప్రాన్స్ ట్రై చేస్తాను. ప్రాన్స్లో చూద్దాం ఎలా ఉంటుందో. ఇది మొత్తం రబ్బరే, ఎటు టేస్ట్ లేదు. టమాటా పైన వేసారు, నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేసినా కానీ మొత్తం రబ్బరే. వద్దు చూదా. ఇంకొకటి ఉంది,
ఇంకొక క్రొకోడైల్ వచ్చేది, అది చూసి నేను చెప్తాను. ఇంకోసారి ట్రై చేస్తున్నా ఇది ప్రాన్స్ది. సాస్ అని ట్రై చేస్తున్నా. ఇదా అస్సలు బాగా రైట్ రైట్. సో టైంలో కూడా మాకు క్రొకోడైల్ మీట్కి వచ్చింది. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు క్రొకోడైల్ మీట్ ట్రై చేద్దాం. నాకు తెలిసి చాలా హీట్ ఉండొచ్చు. మీట్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంది. అమ్మో ఇది ఎలా ఉంటుందో. ఫస్ట్ సాస్ లేకుండా చూద్దాం. క్రొకోడైల్ పట్టుకొచ్చాం. నాకు ఎటో ఉంది. దాన్ని స్ట్రాంగ్ మజిల్స్తో చూస్తే ఒక గోటుని ఉత్తుకున్నానికి బొక్కలు ఇరేస్తుంది. అలాంటి మీట్ నేను తినబోతున్నాను ఇప్పుడు. ఓకే, స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అబ్బో చాలా స్ట్రాంగ్ ఇది, కానీ అన్నిటికీ సేమ్ టేస్ట్ వస్తుంది. టమాటా మాత్రం చాలా అన్నిటికీ సేమ్ వస్తుంది అనమాట. మొత్తం ఇది రబ్బరే, టూ మచ్ రబ్బర్. దీన్ని కుక్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇప్పుడు మా సాస్ అని ఒకసారి ట్రై చేద్దాం. ఇవన్నీ గ్రిల్ మీదనే చేస్తారు అనమాట. మనకి స్మాల్ తీసుకున్న సాస్ మీద ట్రై చేయడానికి. అన్నిటికీ సేమ్ సాసే. ఓకే, సో ఏం లేదు, అంత నార్మలే. అన్నిటికీ డిఫరెంట్. కానీ ఈ ప్రాన్స్ వచ్చేసి కొంచెం ఏదో పర్లేదు అన్నట్టుంది. క్రొకోడైల్ అయితే టూ మచ్ రబ్బర్ ఇన్ ద సెన్స్ బాగా చ్వింగం లాగా ఉంటుంది. దాన్ని ఎంతసేపు నవిలాగానే ఉంటుంది. చికెన్ వచ్చేసి కొంచెం ప్యాటీ టైప్ ఉంది, చాలా నార్మల్ అది. ఓకే, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఫుడ్కి ట్రై. సో నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు అనమాట. ఇప్పుడు వాటి క్రొకోడైల్ తింటుండో చూడండి ఎలా ఉందిరా ఫీల్. నాట్ బ్యాడ్ బట్ ఎలా ఉంది చెప్పు. నార్మల్ స్ట్రాంగ్ ఉంది మీట్. సతీష్ యూఆర్ ట్రైయింగ్? నో. ఓకే, అదే బ్రో నువ్వు ఒకసారి ట్రై దిస్ వన్. ఓకే, సో మనోడు ట్రై చేస్తుండే క్రొకోడైల్ సాస్ తోటి. ఎట్లుంది? నాట్ బ్యాడా? నో స్పైసెస్, సింపుల్. సో క్రొకోడైల్ అయితే ఓకే, బాగా తినచ్చు, మంచి. ఇంకో ట్రై చేయబోతున్నాము ఇక్కడ వచ్చేసి చీజ్ బాల్స్ తీసుకున్నాం. 3 balls-కి 100 బాత్ అనమాట. సో ఇక్కడ కార్న్ డాగ్ చీజ్ ఉంది. ఇక్కడ 2 strips-కి 100 బాత్ అనమాట. ఒకసారి ట్రై చేద్దాం. వాళ్ళు ఇప్పుడు మన మేకింగ్ ఏరియాలో ఉన్నాయి, అవి మేక్ అవుతున్నాయి. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తాయి. సో మన టేబుల్ అది, ఆ టేబుల్కి వెళ్ళి చూద్దాం. వచ్చాము ఇంకోసారి ట్రై చేద్దాం. సో ట్రై చేద్దాం. సో నాతో పాటు అజయ్ బ్రో కూడా ఉన్నారు. సో ఈయన ఒకసారి ట్రై చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఈయన కూడా నాతో పాటు. సో ఫస్ట్ ఇదే ట్రై చేస్తా. వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చి వాళ్ళు కింద పెడదాం. ఇదేంటో తెలియదు, డిఫరెంట్గా ఉంది. అడుగుతాం మళ్ళీ మేము మైనస్ టైపే ఉంది. సో చూద్దాం. సారీ, దీని గురించి నేను చెప్పను. దీంట్లో జస్ట్ చికెన్ అనుకున్నాం, కానీ దీంట్లో ఓన్లీ చీజ్ ఉంది, పైన క్రంచీ ఉంది, అంతే. ఓకే, మనం చెప్పాంగా ప్రైస్, దాన్ని చేంజ్ ఇచ్చింది ఇప్పటికి మనం ఇచ్చారు. ఇది చీజ్ బాల్సే, కానీ ఇది ఎలా ఉంటుందో చూద్దాం.
వేడి వేడి పొగలు వస్తున్నాయి. ఇక్కడ పెడతా. రెండింటికి సేమే. చాలా వేడిగా ఉంది, మీరు చూసారుగా. సో ఇదేం సాస్ తెలియట్లేదు. ఇదంతా మైసూర్ బోండాలో వైట్ కలర్ వస్తుంది చూడు, అలాంటిది. పైన 2 చీజ్ ముక్కలు వేసి అది మెల్ట్ అయిపోయింది కాబట్టి ఇట్లా ఉంది అంతే. దాని మించి ఏం లేదు. దీనికి 100 బాత్, దీనికి 100 బాత్. శుద్ధ వేస్ట్ అయిపోయింది నిజంగా. కానీ టేస్ట్ కొంచెం నార్మల్. ఏదో తినాలని కూడా తినొచ్చు. ఇక్కడ ఏ ఫుడ్ బాగోదు, ఎందుకంటే ఇక్కడ యూస్ చేసే ఆయిల్ వచ్చేసి ఇది ఫిష్ ఆయిల్స్. సో మన టేస్ట్ అనేది కరెక్ట్గా దొరకదు. దాని తగ్గట్టు స్మెల్ కూడా చాలా డ్రై చేసి వేసుకోలేము, చాలా వరస్ట్గా వస్తుంది స్మెల్ కూడా. ఓకే బాగుంది. బట్ మనోడు ట్రై చేస్తాడు. బాయ్ అజయ్ బాయ్. చీజ్ బాల్ ట్రై చేయాలి కాబట్టి ట్రై చేయాలి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇగో డిప్ చేసుకో, దీంతో డిప్ చేసుకో. కల్నరీ క్రిస్పీనెస్ చీజ్. అదే క్రిస్పీనెస్. ఒకసారి డిప్ చేసి చూడు. టేస్ట్ ఈజ్ ఓకే, నాట్ బెటర్ దన్ ఇండియా. ఇక్కడ చీజ్ మనం అనుకున్నట్టు అమూల్ ఏదేదో చీజ్ ఉంటుంది అనుకున్నాం, కానీ మొజరెల్లా అనుకున్నాం, కానీ అలాంటి చీజ్ ఏం లేదు. ఏదో బేసిక్ చీజ్ ఉంది, బట్ అంతే. అది ఏదో అంత బాగుంది. కానీ ఓకే దెన్ మీకు చెప్పాను కదా, ఇండియన్ ఒక రెస్టారెంట్ కోసం అనేసి. పేరు వచ్చేసి గోవిందాం. ఇది వచ్చేసి థాయిలాండ్లో ఉంది, ఫుకెట్లో. సో దీనికి వెళ్తున్నాను అనమాట. పుష్ చేస్తాను. సూపర్ బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. తిన్నాక బీచ్కి ప్లాన్ చేస్తాను అనమాట. చూద్దాం ఏ బీచ్కి వెళ్దాం. కమలా బీచ్కా? నువ్వు అన్నట్టు కమలా బీచ్కి పోమన్నావు. సో కమలా బీచ్కి వెళ్తున్నాం అనమాట మేము. ఇప్పుడు మనం వచ్చేసి కమలా బీచ్కి వెళ్తున్నాం అనమాట. మన క్యాబ్ కూడా బుక్ చేసింది, క్యాబ్ కూడా వచ్చేసింది. సో ఒక యూటర్న్ తీసుకుంటుంది. సో అది మనదే వచ్చేది. సో ఈ నుంచి 10 కిలోమీటర్స్ ఉంది కమలా బీచ్కి. చూద్దాం. సో బీచ్కి అయితే వచ్చేసాం. ఒక్క 2 మినిట్స్ పేమెంట్స్ అయితే చేద్దాం. సో బీచ్కి అయితే వచ్చేసినాము ఫైనల్గా అయితే, కమలా బీచ్. సో మన సన్సెట్ చూడబోతున్నాం, మంచిది. సో జస్ట్ మినిట్. అటు నుంచి వెళ్దామా, ఇటు నుంచి వెళ్దామా? ఎలాగైనా అటేలే కానీ బీచ్కేగా. సో 1 2 3 తీసుకొచ్చి బీచ్. సన్సెట్ వ్యూ అంతే ఇక్కడ. హార్స్ రైడ్ కూడా ఉందా? స్టార్ట్ చేశారు అయ్యా నార్మల్గా. చాలా మంచి వ్యూ. అంటే కొంచెం చీకటి అవుతుంది కాబట్టి, అంటే ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా. సో చాలా మంది ఫారినర్స్ ఉన్నారు. చాలా మందికి ఇక్కడ థాయ్ వాళ్ళ కన్నా ఫారినర్సే ఎక్కువ ఉన్నారు అనమాట ఇక్కడ వరకు అయితే. మీరు చూసుకోవచ్చు నా వెనకాల ఎంతమంది కూర్చున్నారు. సో చాలామంది ఇది మంచి వ్యూ అనమాట. సన్సెట్ కూడా దిగిపోయింది బాగానే, సన్ కూడా బాగా దిగిపోయాడు. సో ఇక్కడ నైట్ బీచ్ మొత్తం ఇట్లా మెడిసిన్ తప్పకమ్మ మనిషి ప్లేయింగ్ కనపడుతుంది అనమాట. సో మేము రిటర్న్ మా హోటల్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:42. సో క్యాబ్ అయితే ఆల్రెడీ బుక్ చేసాం. 10 మినిట్స్లో వస్తుంది ఇక్కడికి. రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అవుతాం. బాగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్దామని చూస్తున్నాము. అడిగి
ఫస్ట్ అయితే క్యాబ్ రాని క్యాబ్ వచ్చినాక వెళ్ళి చూస్తాం ఏం జరుగుతుంది. మనోడికి ఒక ట్యాబ్ ఇచ్చి మీ ఇష్టం ఉన్న సాంగ్స్ పెట్టుకోండి అనేసి అంటున్నాడు అనమాట. మాకు ఇంట్రెస్టింగ్ ఉంది కొంచెం వినడానికి కూడా. అంటే ఇలా ఆప్షన్ కూడా ఉంటాయని లేదు నాకు అప్పటికీ అర్థం కాలేదు. సో బట్ మన ఇష్టం, అది ఎలాంటి లాంగ్వేజ్ అయినా సరే, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ యూ కెన్ కీప్ అనేసి అంటున్నాడు. కానీ బాగుంది, ఏదో బాగుంది రైడ్లో.